శ్రీమాత్రే నమః. క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాలను మనం చూసుకున్నట్టయితే మరి అశ్విని భరణి కృతికా పాదం మేషం అని అంటాము. మరి ఇందులో మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3 అని మనకు చెబుతుంది. మరి విపులంగా చూసుకున్నట్టయితే ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉండుట, శని 11వ ఇంట బలీయంగా, రాహుకేతువులు వ్యయంలో షష్టమందు ఉన్నందువలన అన్ని విధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవనము చేయు వారికైనా ధనాదాయం బాగుంటుంది. తమ అమూల్య కార్యముల పట్ల విజయవంతం, వ్యవహార నిపుణత, యోచనాశక్తి, శత్రుమూలకంగా అనర్థములు, సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములు అన్నీ పరిష్కారముగా వచ్చును. మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్న హోదా, గౌరవం గల వ్యక్తుల పరిచయం వలన గృహ జీవితానందము, మంచి ప్రోత్సాహము కలుగును. ఏదో విధముగా ధనము చేతికందును, ఎటువంటి లోటుపాట్లు కలగవు. ఎంత ఆదాయం వచ్చినా మంచినీళ్ల వలె ఖర్చగును. చేతిలో సొమ్ము నిలవదు. రుణాలు చేయవలసి వచ్చును. తీర్థయాత్రలు చేయుదురు. ఆప్త బంధుమిత్రుల మరణాలు కొంత బాధ కలిగించును. కర్మలు కూడా చేయవలసి వచ్చును. ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చును. ఆరోగ్యం బాగుంటును. గతంలో ఉన్న సౌఖ్యం, గృహం మొదలగునవి సుఖంగా అనుభవించెదరు. మరి స్థలం కొనుట లేదంటే గృహం కొనుట తప్పగా జరుగును. గతంలో కొంత ఔన్నత్యమైన జీవితం అనుభవిస్తారు. మరి ప్రభుత్వ సంబంధ కార్యములు 2వ నెల నుండి పూర్తి అగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు చూసుకున్నట్టయితే శని బలం వలన ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును. కోరుకున్న చోట్లకు బదిలీ అయ్యే అవకాశం ఉండును. కుటుంబంతో కలిసి ఉందురు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కానీ ఆదాయంకు మించిన ఖర్చు ఎదురగును. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. ఐటీ ఉద్యోగులకు అధిక జీతంతో కూడి మరి ఒక కంపెనీలో మరి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న చిరుద్యోగులకు తప్పనిసరి ఉద్యోగములు లభించును. గృహ నిర్మాణాలు కలిసి వచ్చును. మరి రాజకీయ రంగంలో శని బలం వలన వీరికి పలుకుబడి పెరుగును. ఎన్నికల్లో పోటీ చేసినట్టయితే విజయం తథ్యం. ప్రజల్లోనూ అధిష్టాన వర్గంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి, అధికారం అనుభవించెదరు. ఆర్థికంగా మాత్రం కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం బాగుంటుంది. ప్రజల్లో కూడా పేరు, గుర్తింపు పొందుదురు. మరి టీవీ, సినిమా రంగంలో ఉన్న వారికి విశేషమైనటువంటి పేరు సంపాదించుకుంటారు. ఈ సంవత్సరం వ్యాపారులకు అనుకూలంగా ఉండును. ఆశించిన లాభాలు పొందగలరు. నిర్మాణ రంగంలో ఉన్న వారికి విశేష లాభం. కిరాణా, హోటల్స్, మరి జాయింట్ వ్యాపార భాగస్వాములకు మరి చక్కని లాభాలు వచ్చును. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలమే. రైస్ మిల్లర్స్కు ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభించును. ఆయిల్ వ్యాపారులకు విశేషంగా లాభించును. సరుకులు నిల్వ చేయు వారికి చక్కని లాభం అనేటటువంటిది ఉంటుంది. బంగారు, వెండి వ్యాపారులకు కూడా లాభమే. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం చక్కగా ఉన్నందువల్ల వారు పోటీ పరీక్షలైనటువంటి ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్లో మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంటుంది. కోరుకున్న కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి క్రీడాకారులు కూడా విశేషంగా రాణిస్తారు. ఈ సంవత్సరం ముఖ్యంగా మనం వ్యవసాయదారులకు చూసుకుంటే 2 పంటల ఫలితాలు చక్కగా వచ్చును. రాహు ప్రభావం చేత కొంత దిగుబడి తగ్గును. అధిక ధన వ్యయం, రుణాలు చేయవలసి వచ్చును. గృహంలో శుభకార్యాలు జరుగును. చేపల, రొయ్యల చెరువులు బాగా దిగుబడిని ఇస్తాయి. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి లాభం అనేటటువంటిది వస్తుంది. కౌలుదారులకు స్వల్పంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ నిలదొక్కుంటారు. మరి స్త్రీలకు చూసుకుంటే ఈ సంవత్సరం చక్కగా ఉంది. అన్ని విధాలుగా అనుకూలమే. మీ మాటలకు విలువ పెరుగును. కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారము నడుచుకుంటారు. బంధుమిత్రులు మీ సలహాలు పాటింతురు. మీ పేరుతో విలువైన వస్తువులు లాభించును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలో విడిగా ఉన్నవారు కలుస్తారు. పుట్టింటి వారి తరఫున సూతకములు కలుగును. ఉద్యోగములు చేయు స్త్రీలలో ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి యోగ కారకమని చెప్పవచ్చు. మరి 12వ ఇంట రాహుగ్రహ సంచారం వల్ల వీరు రాహుకేతులకు సంబంధించినటువంటి జపాలు
జరుపుకోవడం అనేటటువంటిది విశేషము. అలాగే మరి ధర్మో రక్షతి రక్షితః అని అంటారు కాబట్టి మరి గుళ్ళలో విరివిగా దాన ధర్మాలు చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి ఫలితం చక్కగా ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మేషరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరము విశేషమైనటువంటి ఫలితము అనుభవించుగాక. శుభం భూయాత్.